నా గురించా? నా గురించి చెప్పడానికి చాలానే ఉంది, కానీ వినేవాళ్ళే లేరు. నేనున్నా కదండి, నాకు చెప్పండి. అమ్మ నాన్న వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి అనాథగానే పెరిగాను. బాధ వచ్చినా ఆనందం వచ్చినా చెప్పుకోవడానికి ఇంటి చుట్టూ గోడలు మాత్రమే ఉండేవి. ఒంటరితనానికి చాలా దగ్గరగా, ప్రేమకు చాలా దూరంగా పెరిగాను. అందుకే లైఫ్లో లవ్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నా. అప్పుడే డిసైడ్ అయిపోయా, చేసుకుంటే లవ్ మ్యారేజే చేసుకోవాలని. అప్పుడే అవినాష్ పరిచయం అయ్యాడు. స్టార్టింగ్లో అంతా ఆనందంగానే ఉండేది, కానీ తర్వాత తెలిసింది అంధకారంలోకి వెళ్తున్నా అని. తను నా ఒక్కదాంతోనే ఇలా ఉంటున్నాడు అనుకున్నా, కానీ తను మాట్లాడే ప్రతి అమ్మాయితో, కలిసే ప్రతి అమ్మాయితో ఇలానే ఉంటున్నాడని తెలిసింది. లైఫ్ చూసావా? లవ్ కోసం ఎగబడే నాకు లవ్కి లస్ట్కి తేడా తెలియని మనిషితో ముడివేసింది. నాన్న తంటాలు పడి వాడితో బ్రేకప్ చేసుకొని సెల్ఫ్ లవ్ అలవాటు చేసుకొని ఇప్పుడు బతుకుతున్నా. మళ్ళీ చాలా రోజుల తర్వాత నీతో ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది. ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్. సో రేపే ఇంకా లాస్ట్ డే. ఎలా అనిపించింది 2 months ఇక్కడ? ఒక్కరోజుకి మించి మీతో ఉండలేను అనుకున్నాను, కానీ ఇన్ని రోజులు ఇలా గడిచిపోయాయి, నాకే అర్థం కావట్లేదు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. ఓకే, గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. ఎందుకో గుండె భారంగా ఉంది. ఎందుకో వీడు వెళ్ళడం నా మనసుకి ఇష్టం లేనట్టుంది. ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఉండిపోవచ్చు కదా రాహుల్. అమ్మయ్య, మొత్తానికి నందు సాధించింది రాహుల్. ఎట్లాస్ట్ నేను ఫుల్గా రికవరీ చేసి పంపుతుంది. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్స్ అండి, ఇన్నాళ్ళు నన్ను భరించినందుకు. హే చిల్, అలా ఏం లేదు, అంతా హ్యాపీగానే అయిపోయింది. అప్పుడే 67 days అయిపోయాయి. 68 days. ఓ, ఇవాళతో 68 days చిటికలు అయిపోయాయి. నాకు కూడా అలానే ఉంది. హలో హలో, రాహుల్ జస్ట్ మన ఫ్లాట్ నుంచి వాళ్ళ రూమ్కి వెళ్తున్నాడు అంతే. సర్లే, మాకు తెలుసు. నువ్వు సరే అండి, నాకు టైం అవుతుంది. బాయ్. అన్నీ సర్దుకున్నారా మరి? అన్నీ ప్యాక్ చేసుకున్నానండి. ఏం మర్చిపోలేదు కదా? నందు, నందు, ఏ నందు. చెప్పు. ఏంటే, ఏమైంది? ఏం లేదు, చెప్పు. నేను కాదు, తమరు చెప్పాలి. ఈ హగ్గులేంటి, జోన్ అవుట్ అవ్వడాలేంటి? ఏమోనే, ఏదోలా ఉంది. ఏదోలా అంటే? ఇన్ని రోజులు మనతోనే ఉండి సడన్గా వెళ్ళిపోయేసరికి లోపల ఏదోలా ఉంది. ఒక చిన్న పిల్లాడిని ఇంటి నుంచి హాస్టల్కి పంపిస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఏంటే తేడాగా మాట్లాడుతున్నావు? ఏమోనే, నాకు తెలీదు. ఐ థింక్ ఐ మిస్ హిమ్. మిస్సా? కొంపదీసి లవ్ చేస్తున్నావా ఏంటి? ఏంటే
వాడొచ్చి జస్ట్ 2 months అవుతుంది. అండ్ తమరికి లాస్ట్ టైం జరిగిన చేదు జ్ఞాపకాలు చాలవా? మళ్ళీ లూప్లోకి దిగుతున్నావు. వాడితో ఉన్నన్ని రోజులు ఏదో కొత్తగా అనిపించింది. వాడితో మాట్లాడిన మాటలు, వాడి కోసం చేసిన పనులు, వాడితో ఉన్న మూమెంట్స్ అన్నీ చాలా ఎంజాయ్ చేశాను. నేను ఇంతకుముందు ఇలా లేనని తెలుస్తుంది. ఏదో నన్ను నేనే కొత్తగా చూసుకున్నట్టు అనిపించింది. అది వాడి వల్లో కాదో ఏంటో నాకు తెలీదు. ఓహో, అంతవరకు వచ్చిందా కథ? మరి అట్ సైడ్ మ్యాటర్ ఏంటి? తెలీదు. వాట్స్ యువర్ ఇంట్యూషన్ సేయింగ్? ఏమోనే, ఐ థింక్ ఐ విల్ బీ హ్యాపీ విత్ హిమ్. సరే, అర్థమవుతుంది. ఏం చేయమంటావే? నాకు కూడా తెలీదు, బట్ ఒకటి చెప్పగలను. నేనెప్పుడు లైఫ్లో నిన్నింత హ్యాపీగా చూడలేదు. కొన్నిసార్లు లైఫ్లో మనుషులు చెప్పే మాటల కంటే మనసు చెప్పే మాట వినాలి. సో కాల్ ఈజ్ యార్స్, టేక్ ఇట్ పర్ఫెక్ట్లీ. వస్తాను, ఆగండ్రా. నువ్వేంద్రా అప్పుడే వచ్చేసినావు? ఏ రాకూడదా? తప్పుకో. ఏ లేవురా, రాహుల్ కూడా వచ్చిండు. నువ్వేంట్రా అప్పుడే వచ్చేసావు? ఏ రావద్దా? అక్కడే ఉండడానికి అదే అన్న మా అత్తగారి ఇల్లేంటి? అట్లా కాదురా, ఇక నువ్వు అక్కడనే ఉంటావేమనుకున్నాం. ఓ డిసప్పాయింట్ అయ్యారా? పర్లేదులే. వీడేంట్రా మనం ఒకటి అనుకుంటే ఒకటి చేసుకుని వచ్చాడు. ఏమనుకున్నారు? నువ్వు అమ్మాయిని పడేసి పెళ్లి చేసుకుంటావేమనుకున్నాం. హలో గురు, నేను జస్ట్ రికవర్ అవ్వడానికి వెళ్ళాను. పెళ్ళి గిల్లి అని మీరు చాలా ఊహించుకుంటున్నారు. అంటే మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదా? లేదు. అట్లా కాదురా, నువ్వు పబ్లో గంత మంది ముందు ఆ అమ్మాయికి ముద్దు పెట్టినవునివి. ఇన్ని రోజులు ఆ అమ్మాయితోటే ఉన్నావు, ఏం చేయకుండా నచ్చినావా? రేయ్, మీరు చాలా ఊహించుకుంటున్నారు. అక్కడేం కాలేదు. ఏమైందిరా నీకు కొత్తగా? నాకేమైంది? నాకేం కాలేదు. వీడేంద్రా ఇట్లా ఎత్తుండు? ఆడేదో ఫ్రస్ట్రేషన్ ఉన్నా లేరా. లైట్ తీసుకో, తర్వాత మాట్లాడదాం. ఓహో, వచ్చాడమ్మా హీరో. ఎన్నాళ్ళైందిరా నేను చూసి. హలో షకీమం, ఆపరా నీ సోది. అమ్మయ్యా, ఇన్నాళ్ళు నేను ఒక్కనే వర్క్ చేయలేక సచ్చానయ్యా. నువ్వు వచ్చావు, ఐఎమ్ హ్యాపీ. ఏంటయ్యా డల్గా ఉన్నావు? ఏం లేదండి, నార్మల్గానే. ఇప్పుడు ఆఫీస్కి మంచి కలొచ్చిందయ్యా. ఏంటి, శ్వేత కోసమా? కాదండి, నందుగారి కోసం. ఎప్పుడు నువ్వు శ్వేత కోసమే కదా వెతికేది. ఏంటి కొత్తగా? ఏమో. ఇదంతా సరే గాని నువ్వు ఎగిరి గంతేసే ఒక విషయం చెప్పనా? చెప్పండి. శ్వేత నీకు ఆల్మోస్ట్ పడిపోయినట్టే. ఓ అవునా? ఏంట్రా రియాక్షన్? ఇంకా పడలేదు కదా. ఆల్మోస్ట్ రా, నువ్వు కొంచెం కదిలించు అయిపోద్ది. చూద్దాంలేండి. చూస్తావా? ఏంట్రా అలా కొత్తగా మాట్లాడుతున్నావు? నందు ఏమైనా చేసిందా? ఏం జరుగుతుందిరా? ఒకరినొకరు స్లో మోషన్ చూసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందిరా? హాయ్ రాహుల్, ఇప్పుడే వచ్చావా? యా, హెల్త్ ఎలా ఉంది? గుడ్.
కాఫీ తాగుదా వస్తావా? ఇప్పుడే వచ్చా. సరే మళ్ళీ కలుద్దాం. ఏం జరుగుతుందిరా ఇక్కడ? వర్క్ అండి. అది తెలుస్తుంది, తమరేం చేస్తున్నారని. వర్కే. ఓర్ నీ అబ్బా, నీ క్రష్ కాఫీకి రమ్మంటుంటే రానంటున్నావు, దాని గురించి అడుగుతున్నా. ఏమో అండి, వెళ్ళాలనిపించట్లేదు. కన్ఫామ్గా ఏదో జరిగింది, అందుకే వీడు అలా బిహేవ్ చేస్తున్నాడు. ఏం జరగలేదు కానీ వెళ్ళి మీ వర్క్ చూసుకోండి. చూస్తా చూస్తా, చూడటమేగా నా పని. ఏమవుతుందిరా నీకు? బాగానే ఉన్నావు కదా, ఎందుకు ఏదో కోల్పోయినట్టు ఉంటున్నావు? ఎందుకు నందు గారిని చాలా మిస్ అవుతున్నావు? మాట్లాడొచ్చు కదా. ఎందుకు మాట్లాడాలంటే భయంగా ఉంది? కనపడేంత దూరంలో ఉన్నా ఎందుకు ఇంకా దగ్గరగా ఉండాలనిపిస్తుంది? ఇలా మనకే అనిపిస్తుందా, వాళ్ళకు కూడా అనిపిస్తుందా? వాట్స్ హ్యాపెనింగ్ నందు? మాట్లాడొచ్చు కదా నువ్వే. వాడికి చెప్తామా వద్దా? చెప్తే చీప్ అయిపోతామా? నా ఒక్కదానికే ఇలా అనిపిస్తుందా, లేదా వాడికి కూడా అనిపిస్తుందా? అనిపిస్తే చెప్పొచ్చు కదరా, ఎందుకు ఇలా వెయిట్ చేస్తున్నావు? లేదా నేనే భ్రమపడుతున్నానా? ఫోన్ చేద్దామా వద్దా? వద్దులే, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. ఏమో కళ్యాణ్, అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనిషినే ఫ్లాట్ నుండి వచ్చా కానీ అదేంటో అండి, మనసంతా అక్కడే తిరుగుతుంది. అసలు దీన్ని ఏమంటారో ఏమో ఏమీ అర్థం కావట్లేదు. ఒక్కటి మాత్రం చెప్తానండి, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హర్. తను లేకుండా నేను ఉండలేనండి. ఏంటండి ఏం చెప్పరు? ఏం చెప్పాలి, నువ్వే చెప్తున్నావు కదా. తనను నువ్వు ప్రేమిస్తున్నావు రాహుల్. నీతో తను లేనప్పుడు నువ్వుగా లేవంటేనే అర్థమవుతుంది. బట్టు లేదు, బటర్ మిల్క్ లేదు. ముందుగా తనకు కాజ్ ఇచ్చి చెప్పాయి, ఓ పని అయిపోద్ది. తనతో ఉన్న టైంలో తను నా మీద చూపించిన కన్సర్న్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాను అనుకుంటే, అసలే నువ్వు భయస్తుడివి, నీకు లవ్ అవసరమా అని అంటే, అసలు నాకు నీ మీద ఫీలింగ్సే లేవు అని అంటే, అమ్మో, అది నేను తట్టుకోలేనండి. నువ్వు చెప్పిన ప్రకారం చూస్తుంటే తను కూడా సేమ్ అలానే ఫీల్ అవుతుందేమో. మరుంటే ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు అప్పటి నుంచి. మరి నువ్వెందుకు చేయలేదు? తను చేస్తుందేమో అని చేయలేదండి. నీలాగే తను కూడా వెయిట్ చేస్తుందేమో. తనకి నా గురించి తెలుసు కదండి, తనే చేయొచ్చు కదా. చూడు రాహుల్, అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో అబ్బాయిల కంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. తను కూడా నీలాగే సేమ్ అనుకుంటుందేమో, నువ్వేమనుకుంటావు అని. ఇన్నాళ్ళు తనే ఫస్ట్ స్టెప్ వేసింది, ఇప్పుడు నువ్వు ఫస్ట్ స్టెప్ అయ్యి ఏమవుతుందో చూద్దాం. నా వల్ల కాదండి, నాకు చాలా భయంగా ఉంది. అయితే ఇలానే సావు. అది కాదండి. ఒరే రాహుల్, మన వల్ల అయ్యేది. మన చేతిలో ఉన్న విషయాలు చెయ్యి జారేంత వరకు వేచి చూడకూడదు, తక్కువని చెప్పేయాలి. ఏమీ చెప్పకుండా అన్నీ కావాలంటే కుదరదు ఇక్కడ. తనతో ఒకసారి మాట్లాడు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన నుంచి బయటకు వచ్చి రిలీఫ్ అవుతావు. బిలీవ్ మీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. మరి శ్వేత ఏమనుకుంటుందో? కమ్ ఆన్, శ్వేత విల్ అండర్స్టాండ్. మీరేమన్నా చెప్పండి, నా మనసులో మాట చెప్పాలంటే ఎందుకో భయంగా ఉందండి. అలాంటిది ముద్దేలా పెట్టావయ్యా? అదేదో మొత్తులో జరిగిపోయిందండి. సరే పద, మందేశం అనుకో, కథ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అవదండి, ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ఏంట్రా అది? చెప్తా.
ఏంటి ఇంకా రాలేదు? ఏంటి ఇంకా రాలేదు? కుంప తీసి అవినాష్ గారు మళ్ళీ ఏమైనా చేశాడా? హలో రాహుల్, ఎక్కడున్నావు? అంతా ఓకేనా? నేనే మీకు చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకు? ఏమైంది? ఏం లేదండి, నేను మీకు ఒక లొకేషన్ షేర్ చేశాను, అక్కడికి రండి. ఎందుకు రాహుల్? రండి చెప్తాను. రాహుల్ ఆ? అంతా ఓకేనా? ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? అంతా ఓకే, మీరు బండి ఎక్కండి. ఎక్కడికి? చెప్తాను, ఎక్కండి. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? దిగండి. ఎందుకు? దిగండి చెప్తాను. అరే ఏంట్రా ఇది? నువ్వేమనుకున్నా నేను మాత్రం ఇక్కడ చేయలేనురా. పిచ్చారా నీకేమన్నా? అయినా నీలంటోడి కోసం కష్టపడి జాబ్ ఎత్తికి పెట్టా కదా, నాది తప్పు. లంజా కొడుకు అన్నాడురా. ఎంత నువ్వు జాబ్ సెట్ చేసావని క్యారెక్టర్ చంపుకొని ఇక్కడ ఉండమంటావా? ఆడేదో కోపంలో అనుంటాడ్రా, దాన్ని పట్టుకుని నువ్వు. ఎంత కోపంలో ఉన్నా ఆడికి ఒక అమ్మ ఉందన్న విషయం ఎలా మర్చిపోతాడురా? నీ యబ్బా అవినాష్! చూడండి బాస్, నేను మిమ్మల్ని కొట్టింది మొన్న మీరు నన్ను కొట్టినందుకు కాదు, తను ఒక మాట అన్నారు చూసారా, అందుకు. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, ఇంత మంచి అమ్మాయిని అసలు అలా ఎలా అనాలనిపించింది? ఓ సారీ, అసలు ఏ అమ్మాయినైనా అలా ఎలా అంటారు? తను నేను ముద్దు పెట్టానని మీకు తెలిస్తేనే నన్ను అంతలా కొట్టారు కదా. జీవితాంతం తనతో ఉంటానని చెప్పి మోసం చేస్తే తనంత బాధపడి ఉంటుంది. ఒక్కసారైనా ఆలోచించారా బాస్? నీ ప్లేస్లో నేనుంటే ఏం చేసామన్నా తెలుసా బాస్? ఒళ్ళు దగ్గర పెట్టుకుని తనకి సరెండర్ అయిపోయేవాడిని. తనతో ఉన్న కొన్ని రోజులకే ఇప్పుడు తను నాతో లేకపోతే ఎలారా అనే ఊహకే నేను తట్టుకోలేకపోతున్నానే. మీకెప్పుడో చెప్పాలండి, కానీ తన ముందు చెప్తే తనకు క్లారిటీ ఉంటుంది కదా అని నేను లగేజ్ తీసుకుని మీ రూమ్కి వచ్చేస్తానండి. ఆహా, మీరేం కంగారు పడకండి, ఈసారి నేనే మీకు వండి పెడతాను.